హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, బిగ్ బాస్ హౌస్ నుంచి ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ అయిపోయారు. ఎస్, మీరు విన్నది నిజమే. ఆదిత్య ఓం గారు బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్ భాగంగా ఎలిమినేట్ అయిపోయారు. ఎస్, మనకు ఆ ఎలిమినేట్ అయిన ఎపిసోడ్ మనకి అర్ధరాత్రి 1 గంటలకు టెలికాస్ట్ కాబోతుంది. లైవ్లో చూడండి. దాంతోపాటు ఈరోజు ఎపిసోడ్లో వస్తుందా లేదంటే రేపు వస్తుందో తెలియదు, కానీ అర్ధరాత్రి నైట్ మాత్రం మీరు ఒకసారి చూసినట్టయితే డెఫినెట్గా కనిపిస్తుంది అనమాట. ఎస్, అయితే ఆదిత్య ఓం గారు ఎలిమినేషన్ కరెక్ట్ అయినా కాదా, అంటే సీక్రెట్ రూమ్ ఏమి ఉండబోతుందా, సో ఇలా అన్ని చాలా విషయాలు ఉన్నాయి. వాటి కోసం అండ్ ఇంకోటి, ఆదిత్య గారే ఎందుకు, వై ఆదిత్య ఓం ఓన్లీ, అండ్ ఆదిత్య ఓం గారు హౌస్కి సరిపోడా, క్యాపబుల్ కాదా, దానికోసం కూడా మాట్లాడదు. అయితే ఫస్ట్లీ ఏం జరిగిందబ్బా అంటే, నాగార్జున ఆల్రెడీ మనకి సండే ఎపిసోడ్లోనే హింట్ ఇచ్చారు మిడ్ వీక్ ఎలిమినేషన్ కూడా ఉండబోతుందని చెప్పేసి. ఎస్, అన్నట్టుగానే మిడ్ వీక్ ఎలిమినేషన్ చేశారు. అదే ఆదిత్య ఓం గారు ఎలిమినేట్ చేయడం అనమాట. ఎస్, అయితే అర్ధరాత్రి 1 గంటలకు బిగ్ బాస్ హౌస్మేట్స్ అందరిని లేపి ఆ తర్వాత అందులో టాప్ 3 ఓటింగ్ వచ్చిన వాళ్ళని వాళ్ళ పేర్లు చెప్పేసి నిఖిల్కి, నవీల్కి, ఇట్లా మనకంటే ఇట్లా ముగ్గురు పేర్లు చెప్పేసి మిగతా వాళ్ళ ఆ ఓటింగ్లో మిగతా ఎవరైతే లెస్ 3లో ఎవరైతే బాటమ్ 3లో ఉంటారో వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగిందనమాట. సో వాళ్ళ పేర్లు చెప్పిన తర్వాత బిగ్ బాస్ ఏం చెప్పారంటే, హౌస్ మేట్స్ని పిలిచేసి ఇప్పుడు ఈ ముగ్గురులో ఒక రోజులకి వెళ్ళిపోతారు, మీరు ఎవరిని ఉంచాలనుకుంటున్నారు, ఎవరిని తీసేయాలనుకుంటున్నారు అనేసి ఒపీనియన్స్ అడిగినప్పుడు వాళ్ళ పాయింట్స్ చెప్పడం జరిగింది. అంటే బేసిక్గా ఏం చేస్తుంటే బిగ్ బాస్ మనం గతంలో కూడా చూసాం, అంటే జనాల ఓటింగ్స్తో సంబంధం లేకుండానే తీసేస్తారట, అంటే ఓన్లీ హౌస్ మేట్స్ ఒపీనియన్స్ తీసేస్తారట. మరి మనల్ని అడగడం ఎందుకు, బేసిక్గా మనం ఓటు ఏమని అడగడం ఎందుకు చెప్పండి, అదే నాకు అర్థం కావట్లేదు. ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా ఇంకొక పాయింట్ ఏంటంటే, ఆదిత్య ఓం గారు బాటమ్ 2లో ఉన్నారంట ఓటింగ్లో, ఓకేనా. అంటే ఈజ్ లాస్ట్ వన్ కాదు, దానికంటే ఈయనకంటే ఇంకొకరు తక్కువ ఉన్నప్పుడు మరి ఈయన ఎలా తీసేస్తారని కొత్త క్వశ్చన్ కూడా రైజ్ అవుతుంది, ఒక పాయింట్. ఇంకోటి ఏంటంటే, సరే ఆదిత్య ఓం గారు ఎలిమినేషన్ అనేది చాలా అంటే మనకు అందరూ ఎక్స్పెక్ట్ చేసింది, ఇదేమీ అద్భుతమైతే కాదు. బట్ ఎస్, ఆదిత్య ఓం గారు కాకపోతే సీక్రెట్ రూమ్ ఉంటుందా ఉండదన్న పాయింట్కి వచ్చినప్పుడు అర్ధరాత్రి 1 గంటలకి ఆయన ఎలిమినేట్ చేసినప్పటికీ ప్రస్తుతానికి అయితే ఇంకా ఆదిత్య ఓం గారిని హౌస్కి అయితే పంపించలేదు. తను స్టిల్ అన్నపూర్ణ స్టూడియోస్లోనే ఉన్నారు. అయితే దానికి కారణం ఏంటంటే, సాటర్డే ఎపిసోడ్ అయిన తర్వాత సాటర్డే ఎపిసోడ్ మనకి ఫ్రైడే రోజు ఈవినింగే సాటర్డే ఎపిసోడ్ షూట్ కాబోతుంది. సో సాటర్డే ఎపిసోడ్ అయిన తర్వాత ఆయన స్టేజ్ మీద నాగార్జున పిలిచి మాట్లాడిన తర్వాత అప్పుడు ఇంటికి పంపించే ప్రయత్నం చేస్తున్నట్టు ప్రయత్నం. బట్ సీక్రెట్ రూమ్ అయితే లేదు, ఈజ్ ఎలిమినేటెడ్ కంప్లీట్లీ, దట్స్ గ్రేట్. ఇంకో పాయింట్, వై ఆదిత్య ఓం గారు నిజంగా అంత ఆడట్లేదా, ఎందుకు ఆదిత్య ఓం గారికి బిగ్ బాస్ ఎందుకు సింక్ కాలేదన్న పాయింట్కి వచ్చినట్టయితే, ఆదిత్య ఓం గారు ఏజ్లో పెద్ద 50 years అటు ఇటుగా. అయితే ఆయన ఇప్పుడు మిగతా ఈ 20s 30s ఉన్న వాళ్ళతో పోల్చినప్పుడు ఆయన గేమ్స్ వాళ్ళతో సమానంగా ఆడగలుగుతున్నప్పటికీ, ఇప్పుడు ఆదిత్య ఓం గారు ఎలా అంటే ఆయన 2 ఊళ్ళని దత్తత తీసుకున్నారు, ఆయన అంబులెన్స్ సర్వీస్ అందిస్తున్నారు, చాలా చేస్తున్నారు కదా. సో ఆయన సినిమాలు తీసే డైరెక్టర్గా అట్లా చాలా పేరున్న వ్యక్తిగా ఆయన సర్కిల్లో ఆయన ఒక పెద్ద మనిషిలాగా తత్వం. సో ఇక్కడికి వచ్చేసి నువ్వు చిన్నపిల్లలతో గాసిప్ చెప్పాలి, ఏదో ప్రేమాయణ నడిపించాలి, గాసులు చెప్పాలి, అక్కడ చెప్పాలి, ఇక్కడ చెప్పాలి, లేని ఉన్నట్టు చేసి చూపించాలి, గట్టిగా అరవాలి, ప్రతి దగ్గర అవసరం లేకపోయినా అరవాలి, ఇప్పుడు నామినేషన్స్ అనగానే లేదు తెగ రెచ్చిపోవాలి, ఇవన్నీ ఆయనకు తెలియదు. తను ఎలా అంటే ఒక పెద్ద మనిషి హోదాలో తాను చూసుకుంటాడు. సో అలాగే తను పోర్ట్రే చేసుకుందాం అంటున్నాడు. సో బేసిక్గా మనకేమైపోతుంది అంటే, వాట్ ఆడియన్స్ రిక్వైర్డ్ ఏం కోరుకుంటారంటే బిగ్ బాస్ షో నుంచి ఒక హీటర్ ఆర్గ్యుమెంట్స్, తప్ప పర్సెంట్ పక్కన పెడితే అమ్మ ఏం కొడుతుర్రా, ఏం కొట్టుకుంటున్నారు అని ఆ థ్రిల్ ఎక్సైట్మెంట్ మనం కోరుకుంటాం, బేసిక్గా ఆడియన్స్ కోరుకుంటారు. బట్ హౌస్లో ఆదిత్యం గారు వచ్చేస్తే, ఆదిత్యం గారు తనకి ఏదైనా పాయింట్ ఉంటే తప్ప మాట్లాడు, ఏం మాట్లాడినా సరే లవ్ యూ అని చెప్పేసి చెప్పడం. నామినేషన్లో కూడా ఇటు మంచోడు రాముడు అని చెప్పిన తర్వాతే నీలో ఒక్క చిన్న లోపం ఉందని చెప్తాడు. సో అక్కడ కూడా షుగర్ కోటింగ్ లాగా మాట్లాడడం, అది జనాలకు నచ్చకపోవచ్చు. హౌస్ మేట్స్ కూడా అంటే కంటెంట్ పెద్దగా ఆయన అది ఎలివేట్ చేయలేకపోయిన తర్వాత అనేది ఒక పాయింట్. ఈ రోజుల్లో రేలంగి మ్యామేలు ఎలా నచ్చుతారు చెప్పండి, అదే కదా, అందరికి చిన్నోడు పెద్దగా నచ్చుతారు తప్ప రేలంగి మ్యామేలు ఎవరు నచ్చరు, దట్ ఇస్ అ ఫ్యాక్ట్. సో ఇది జరిగిందనమాట. మొత్తంగా ఆదిత్య ఓం గారు తప్పులేదు, కాకపోతే తనను తాను మంచివాడిగానే పోర్ట్రే చేసుకున్నాడు. ఆ మంచివాడిగా పోర్ట్రే చేసుకోవడం ఇప్పుడు ఈ రోజుల్లో మనం మంచి ఎక్కడ రోజులు ఉన్నాయండి, మరీ మంచివాడిని అయితే కూడా ఎవరు దేకట్లేరు కదా, అది జరిగింది అంతే, అంతకుమించి ఏం లేదు. ఆయన కూడా కొంచెం అనవసరమైన గొడవలు దూరి అక్కడికి గాసిప్స్ ఇక్కడ చెప్పి ఇక్కడ చెప్పి కంటెంట్ క్రియేట్ చేసే ప్రయత్నాలు ఏమైనా చేస్తుంటే మేబీ ఆయన కూడా కొంచెం టఫ్ అయ్యేదా ఉంటుండేమో, దెర్ ఈజ్ ఏ పాసిబిలిటీ. బట్ ఇక్కడ ఆయన అట్లా కాకుండా తను మంచివాడిగా పోర్ట్రే చేసుకోవడమే తనకి విలనైజ్ కూర్చుంది. ఎనీవేస్, ఆదిత్య ఓం గారు అయితే ఎలిమెంట్ అయ్యారు, అది నిజం. సాటర్డే ఎపిసోడ్లో మనకి నాగార్జున స్టేజ్ మీద పిలిచి మాట్లాడతారు, అదొక పాయింట్. అండ్ ఇంకా నో సీక్రెట్ రూమ్, డైరెక్ట్ ఆయన ఎలిమినేషన్ ఇంటికి వెళ్ళిపోతున్నాడు. ఇది పక్కన పెట్టేస్తే మనకి సండే ఎపిసోడ్లో మనకి వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ రాబోతున్నాయి, వాటి కోసం ఆల్రెడీ మనం మాట్లాడేసాం. సో చూద్దాం, ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఇంకో లెక్క అన్నట్టు బిగ్ బాస్ గ్రాండ్ 2.0 లాంచ్ తోటి నెక్స్ట్ లెవెల్లో ఉండబోతుందని అయితే అర్థమైపోతుంది. లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్. అండ్ మనం ఆల్రెడీ మాట్లాడుకున్న బిగ్ బాస్ కొత్త చీఫ్ లెక్కల పృథ్వీ గారు ఎలక్ట్ అయ్యారని చెప్పేసి, పృథ్వీ గారు నబిల్ గారు ఎలక్ట్ అయ్యారని చెప్పేసి. సో లెట్స్ సీ హౌ ఇట్ హ్యాపెన్స్ అనేది.
ఈరోజు ఎపిసోడ్ అది కూడా చూడబోతుంది. సో ఇది ఫ్రెండ్స్ వాటి వీడియో మాట్లాడితే మళ్ళీ కోసం థ్యాంక్ యూ ఫర్ దిస్ వీడియో అండ్ హ్యావ్ ఎ నైస్ డే.